అమ్మ నమస్కారం. అమ్మ ముందుగా మీకు హ్యాపీ విమెన్స్ డే. చాలా సంతోషం మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మా. అమ్మ ముందుగా మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన స్త్రీ ఎవరు, ఎందుకు? ఇద్దరు స్త్రీమూర్తులు. ఒకరు మా అమ్మగారు, రెండోది సాక్షాత్తు మంగళగౌరి అమ్మవారు. మా అమ్మగారు ఎందుకంటే నన్ను కన్నారు, పెద్ద చేశారు. ఆవిడ వెరీ డైనమిక్ ఉమెన్. ఎప్పుడూ కూడా సమాజ సేవ కోసం కానీ, పిల్లలు అద్భుతంగా ఉండాలి, వాళ్ళకి తల్లి ప్రేమ, ఆదరం, ధైర్యం. చాలా గొప్ప విషయం ఏంటంటే ధైర్యం. చాలామంది తల్లులు ఇది గుర్తించని విషయం. మీకు శివాజీ, ఛత్రపతి శివాజీ గారిని ఏ విధంగా అయితే జిజియాబాయి పెంచిందో, అందరమ్మలాగే ఆవిడ అన్నం పెట్టింది, ముద్దు చేసింది. ఆవిడ ఇచ్చింది ఇంకోటి ధైర్యం. ఆ ధైర్యం స్త్రీ మాత్రమే ఇవ్వగలదు. మనం ఎప్పుడేమనుకుంటామంటే తండ్రి చాలా ధైర్యం ఇస్తాడేమో అనుకుంటాం. కాదు. ఒక వ్యక్తిత్వం మీకు అమ్మ ఒడివులో పాలు తాగుతున్నప్పటి నుంచి కూడా ఒక 7-8 ఏళ్ల వయసు లోపలిలో మీకు పర్సనాలిటీ బిల్డ్ అయిపోతుంది. ఈవెన్ రీసెర్చ్ కూడా అదే చెప్పింది. సో మా అమ్మ దేనికి భయపడేది కాదు, ఏదైనా ఎదురు నిలబడగలిగేది. సో అది మా అమ్మ నుంచి. ఎవరికి ఆకలేసినంత అన్నం పెట్టడం, ఎవరి బాధ అయినా అర్థం చేసుకోవడం, తన కోసం తాను ఆలోచించకుండా ఉండడం. ఇది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. మంగళగౌరి అమ్మవారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఒక స్త్రీ ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం. సాక్షాత్ అమ్మవారు ఆవిడ. ఆవిడ ఎప్పుడైతే పరమేశ్వరుని పొందాలనుకున్నారో సతీ తర్వాత ఆవిడ ఎంత తపస్సు చేశారంటే, అసలు ఆ కుంఠిత దీక్షతో ఆవిడ పరమేశ్వరుని పొందాలని చేసిన తపనలో, తపస్సులో ఆవిడ ఇంకా 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 ఒదిగి దిగిపోయారు ఆవిడ. అందులోనే ఎంతో అందం ఉంది అనిపించింది. అందుకే ఆడపిల్లలకి మనం ఈరోజు కూడా వివాహం చేసేటప్పుడు ముందు మంగళగౌరి పూజ చేయిస్తాం. ఎందుకంటే భర్తని ఆవిడలాగా ప్రేమించే ఒక భావన ఉండాలి, దానికి ఆవిడ ఆశీర్వచనం కావాలి. పెళ్లి కూతురు సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైన మనం లక్ష్మీదేవి పూజ కూడా చేయించాం, అక్కడ మంగళగౌరి పూజ చేయిస్తాం. అది ఆ స్త్రీకి ఉండవలసిన రెండు, అంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి క్వాలిటీస్ ఉండాలి. అట్ ది సేమ్ టైం స్త్రీకి ఔన్నత్యము, శాంతము, ఏదైనా ఒక భరించగలిగిన శక్తి. అది ఎలా భరించాలి, ఆ సమయానికి తగ్గట్టుగా భరించి మళ్ళీ దానికి ఒక పరిష్కారాన్ని కూడా ఇవ్వగలిగిన ఒక చాకిచక్యము అన్నీ ఉన్నాయి ఆవిడలో. సో బేసికలీ ఈ రెండిటి వల్ల, ఈ ఇద్దరు స్త్రీమూర్తుల వల్ల నేను తెలుసుకుంది ఏంటి అని అంటే, ఎంత శౌర్యం ఉండాలో అంత శాంతం ఉండాలి. అలాగే ప్రపంచ దేశాల కన్నా కూడా భారతదేశ స్త్రీలని ఎంత గొప్పగా ఆరాధిస్తారు, పూజిస్తారు. నిజంగానే స్త్రీలు అన్ని రంగాలలో, అనేక రూపాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఎందుకు పోరాడుతున్నాం? ఇప్పటికీ కూడా మహిళా సాధికారత గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకు జరిగిందంటే తల్లి, ఇది ఒకవేళ మనం కనుక స్త్రీలుగా పోరాడే వాళ్ళమే అయితే నిజంగా మనకు అటువంటి స్వేచ్ఛ లేని పరిస్థితే ఉండింటే మొదటి నుంచి ఉండాలి కదా. ఎవరైనా ప్రశ్న వాళ్ళని వాళ్ళు వేసుకున్నారా? ఫ్రమ్ ద బిగినింగ్ ఉండాలి కదా. ఏమ్మా, భారతదేశానికి ఆ పేరు ఎందుకు రావాలి? అలాంటప్పుడు భారత మాత ఎందుకు రావాలి? వెన్ ఎంటైర్ వరల్డ్ addresses their countries as a male, by male gender, why alone this country is being addressed with a female name? Yes. మరి భరత భూమి అని ఎప్పుడు వచ్చిన పేరు ఇది? ఏది ఇప్పుడు ఈరోజు మనకు లెక్క కూడా తెలియదు, అన్ని వందల వేల సంవత్సరాల క్రితం వచ్చింది. దేశానికంతా స్త్రీ రూపాన్ని, స్త్రీ పేరునివ్వదలుచుకొని, భాషకు కూడా ఒక తల్లి మాతృత్వ పేరునివ్వదలుచుకొని, మనం చదువుతున్న శ్లోకాలలో కూడా ముందు మాతృదేవో భవ అనాలని, వివాహమైతే తప్ప గర్భాలయంలో వేద పండితుడికి కూడా అమ్మవారిని ఆరాధించే హక్కు లేదని, వివాహమైతే తప్ప భార్యతో సహా కూర్చుంటే తప్ప పట్టాభిషేకానికి అర్హత ఉండదని, స్త్రీ పక్కన లేనిదే యజ్ఞయాగాదులకు కానీ ఎటువంటి పూజలకు కానీ దేనికి కూడా ఒక మగవాడు పనికి రాడని, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి. దాని అర్థం ఏంటి? ఇదేదో మధ్యకాలంలోనే
పాడయింది. ఎలా? ఎందుకు? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, స్త్రీకి స్వేచ్ఛ లేదు అని అనుకుంటున్నాం, స్త్రీకి గౌరవం లేదు అని అనుకుంటున్నాం ఏమ్మా. ఈ రెండో ప్రథమంగా స్త్రీకి ఈ రెండిటి ద్వారా తద్వారా గుర్తింపు లేదు. ఈ మూడు పూర్వం మన దగ్గర లేదు, ఇబ్బందులు ఉన్నవి కావివి. అందుకే కదా మనము ఎన్ని శక్తి స్వరూపిణులను రోజు నిత్య ఆరాధనలో స్త్రీ ఆరాధన లేనిది ఆరాధన జరగదు మన దగ్గర. అలాంటప్పుడు ఈ మూడుకి ఈ రోజు ఎందుకు కరువు కాటకాలు వచ్చాయి? ఎందుకు? ఫస్ట్ స్త్రీ సంరక్షణ, స్త్రీకి రక్షణ లేదు. ఈరోజు స్త్రీకి రక్షణ లేదు ఎవరి వల్ల? పురుషుడి వల్ల అని అనుకుందాం. మరి ఈ పురుషుడు స్త్రీని రక్షించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది, లేదా తానే స్త్రీని హింసించే స్థితికి ఎందుకు దిగజారాడు? మనందరికీ తెలిసిన వాస్తవాలే ఇవి. అసలు మన దగ్గర పరదాలు లేవు. మీరు ఎప్పుడైనా సీతమ్మ వారి పరదాలో ఉండడం చూసారా? రాధ పరదాలో ఉండడం చూసారా? పోనీ అసలు పరదా ఇది మనకి ఎందుకు వచ్చింది? పరదా సిస్టమ్ మనకి మన దగ్గర. మీరు ఉత్తరానికి పోతే ఎందుకు మరి వాళ్ళు గూంగట్టి వేసుకుంటాం? అసలు గూంగట్టి లేదే మనకి అసలు. పోనీ వాళ్ళు ఆరాధించే రాధమ్మనేనా? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి మరి ఇది? ఏ స్త్రీమూర్తి గూంగట్టు ఉంది చెప్పండి మీరు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎక్కడి నుంచి వచ్చింది? గూంగట్టి నుండి మీరు మొహానికి కప్పేస్తున్నారని అర్థం. అంటే ఏదో ఒక కాలంలో ఆవిడ ముఖాన్ని కాపాడుకొని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఇదివరకు అది అలవాటు ఉందా మనకి? అలవాటు లేదు. ఇప్పుడు మీకు అలవాటు లేని పని మీతో నేను చేయిస్తాను, మీరు ఎలా చేస్తారా పని చెప్పండి? ఏ మానసిక స్థితితో చేస్తారు? నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే, మనకి ఏది పోరాడాలని సిచ్యువేషన్లో ఉన్నప్పుడే. అప్పుడు మైండ్ ఎలా ఉంటుంది? బాధగా, కరెక్ట్. ఇంకా ముందుకు వెళితే కోపంగా, విసుగ్గా ఉంటుంది. ఈరోజు మన సంఘము స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ మానసిక స్థితిలో ఉన్నారు. కొన్ని ఏండ్లగా ఎవరికైతే స్త్రీని కాపాడడం అనే అవసరం లేకపోయిందో, సనాతనంగా పురాతనంగా భారత ఈ భూమి ఉనికి నుంచి ఒక 1500 సంవత్సరాల వరకు ఆవిడ కాపాడడం అనే కాన్సెప్టే తెలియదు ఇక్కడ ఎవరికి. హాయిగా ఉండింది ఆవిడ, ఒక సీతాకోక చిలకలాగా విహరిస్తూ ఉండేది. ఆవిడ ఆసరాగా పురుషుడు బతుకుతూ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు మీరు దాన్ని అంతా ఒక పాయింట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, మీకు ఇంట్లో చిన్న బిడ్డ ఉన్నాడు, నువ్వు హాయిగా చిన్న బిడ్డను వదిలేస్తావు, నీ పాటి నువ్వు ఇంట్లో పనంతా చేసుకుంటావు. కానీ నీకు అక్కడ పాము ఉందనుకో, ఆ బిడ్డను వదలలేవు, నీకు పాముని చంపే శక్తి లేదు. ఆ రోజుకి నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇంట్లో, బిడ్డను చంకలో వేసుకొని తిరుగుతున్నావు. నువ్వు వంటే చేస్తావా చంకలో వేసుకొని? బట్టలే ఉతుకుతావా? ఒక కాలానికి అలా నువ్వు ఏదన్నా వెళ్ళవలసి వస్తుంది, వెళ్ళేసి వస్తావా? పోయి సరుకులు తెచ్చుకుంటావు, ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు చెప్పు? నువ్వు బిడ్డ ఇద్దరే ఉన్నారు, ఏం చేస్తారు? నాకే నచ్చింది ఈ టాపిక్. నువ్వేం చేస్తావా బిడ్డని చెప్పు? నేను ఎక్కడికైనా బిడ్డను తీసుకుని వెళ్తాను. నువ్వు వెళ్ళలేని పరిస్థితి, కొన్ని చోట్ల వెళ్ళలేవు, అప్పుడేం చేస్తావు? పొయ్యి ఉంది, వారుస్తున్నావు, ఇట్లా నువ్వు గంజి వారుస్తున్నావు, ఏం చేస్తావు? బిడ్డను పక్కన పెట్టుకొని వార్చగలవా? ఏం చేస్తావు అప్పుడు? ఆ బిడ్డని అన్ని వదిలేసి బిడ్డ దగ్గరే ఉంటాను. ఓ రోజు ఉంటావు, అన్నం ఉండదు, బిడ్డకు అన్నం ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? నెక్స్ట్ ఏం చేస్తావు? ఇదే మా మగవాడి పరిస్థితి ఆ రోజు. దాని ఆన్సరే లేదు అసలు నీ దగ్గర. ఒక పాము చంపుతావు, కట్టేస్తావు పోని, కానీ ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వెళ్ళేసరికి ఏం చేస్తావు? ఇది ఇలా అవ్వట్లేదు నాకు వ్యవహారం అని బిడ్డను కట్టేస్తావు ఒక చోట, నువ్వు బిడ్డ కదలకుండా. రూములో బిడ్డను వేసేస్తావు, ఆడుకునే బొమ్మలు ఇంత తిండి ఇచ్చేసి బిడ్డను లాక్ చేస్తావు. ఎందుకు? దీనంటే చంపుతాను, ఇంకో ప్రమాదం వస్తే నా భయం మొదలవుతుంది నీలో. ఓకే కదా? అప్పుడు ఏం చేస్తావు? ఇంకా ప్రమాదం ఎన్ని రూపేణా నీతో వస్తుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు కాపాడుకోగలిగిన బిడ్డను ఒక రూములో వేసేసి తాళం వేసేసి ఆ బిడ్డకు కావాల్సిన తిండి వేసేస్తావు. ఓకే, నీకు బాధగానే ఉంటుంది, కానీ నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. అది చేశారు స్త్రీని భారత భూమిలో. ఆ వచ్చిన పాములే దండయాత్రకు వచ్చిన దుర్మార్గులు, వాళ్ళ కన్ను ఆ స్త్రీ మీద పడింది. ఈ పురుషుడికి తెలియదు ఎట్లా కాపాడుకోవాలి. నీకు అసలు ఆలోచన కూడా ఏం చేయగలగాలో. అలాగే వాళ్ళు కష్టపడ్డారు. చిన్న బిడ్డ కాబట్టి మాట్లాడలేదు, స్త్రీలు పెద్దవాళ్ళు కాబట్టి ఇరువురు ఆలోచించుకొని అలా యుద్ధాలకు వెళ్ళిపోయిన రాజుల భార్యలు ఆత్మహత్యలు చేసేసుకున్నారు పాపం.
లేదా యుద్ధ ప్రకటనలు చేసి యుద్ధాలు చేశారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని విద్యలు వచ్చు కాబట్టి. వాళ్ళని ఆపిన వాడే లేదు ఏ విద్యకి. వైదవ్యం చెందిన వాళ్ళు కొడుకులను మహారాజులను చేశారు. జీజాబాయిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా బిడ్డలేసుకొని యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏం చేయాలో తోచక అగ్నిలో దూకుపోయిన పద్మావతి లాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన ఈ బలవంతపు ప్రయాణమే ఈరోజు స్త్రీని ఎప్పుడూ అలా కట్టేసే మనస్తత్వం లేని మనస్తత్వానికి తయారయ్యాడు పురుషుడు. అంతేగాని ఇది కాదు ఈ భారత భూమి పురుషుడు. మనందరం ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే, అటువంటి పురుషుని పునర్జాగృతం ఎట్లా చెయ్యాలి. ఈ ప్రాసెస్లో స్త్రీలు బాగా, ఇప్పుడు నువ్వు అలా కట్టేసిన పిల్లవాడు ఎలా పెరుగుతాడమ్మా? మంచి మానసిక స్థితితో పెరగడు కదా. స్త్రీ కూడా అంత తెలివైనది, అద్భుతమైన వ్యక్తి. అప్పటికి ప్రపంచంలో ఎవరు ఊహించినటువంటి ఆరాధింపబడ్డ స్థాయిలో ఉన్న స్త్రీని తీసుకెళ్ళి రూమ్లో పెట్టేసాం. ఆవిడే ఒప్పుకుంది. ఎందుకు ఇంక వేరే మార్గం కనిపించలా. ఒకడో ఇద్దడో దండయాత్రలు అంటే వేరే కథ. మూకమ్మడిగా పడిపోయారు మన మీద ఒకళ్ళ వెనక ఒకళ్ళు. దాంతో మనకి భారతదేశంలో ఎప్పుడూ ఉన్న బాధ ఏంటి, ఎవడొకడు మనవాళ్లే వెళ్ళి వాడితో కలిసిపోతాడు. అదొక అసహ్యమైన భయంకరమైన ఈ రోజుకి ఉంది. అది ఎవరైనా మంచి చేద్దాం అనుకుంటే ఆ గ్రూపులో నుంచి ఆ వాళ్ళలో వ్యక్తి తీసుకెళ్ళి అపోజిషన్కి వెళ్ళిపోతాడు. ఇంటి గుట్టు వాళ్ళే తీసుకెళ్ళి. అందుకే అంటారు కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా బట్టలేడు. ఇలాంటి ఇంకో ప్రత్యేకమైన బాధలు ఉన్నాయి. సరే, బాధలు ఏవైనా కూడా అలా ఉండిపోయిన స్త్రీ కొన్ని ఏళ్లగా ఒక శక్తిని మీరు కట్టేస్తే ఏమవుతుంది? ఆ శక్తి డ్యామ్ వెనకాల నీళ్లు నింపేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది? కూలిపోతుంది. అది వరదలు అయిపోయింది. దాన్ని తట్టుకునే శక్తి ఎవ్వరికీ లేదు. అదే ఈరోజు మన పరిస్థితి. ఆ స్త్రీని తట్టుకునే శక్తి ఈరోజు మనకి ఎంత కష్టంగా ఉంది అని అంటే, కాబట్టి ఇటు ఆవిడ్ని శాంతపరచాలి, అదేవిధంగా పురుషుడిని కూడా జాగ్రత్తం చెయ్యాలి. ఇది రెండు వైపులా మనం పనిచేస్తే తప్ప మనం రెచ్చగొట్టామనుకో మగవాళ్ళని, వీడెంత వాడెంత, వాడి ఇష్టం వచ్చాడు ఇలా ప్రవర్తించడం కరెక్టా, అదే కనుక సమాధానమైతే ఎంతమంది స్త్రీలు ఈ విధానంగా కొన్ని ఏళ్లగా పోరాడట్లేదు. అగ్గికి ఆజ్యం పోయడం వల్ల మీకు పరిష్కారం దొరుకుతుందా, అగ్నిని చల్లార్చడం వల్ల పరిష్కారం దొరుకుతుందా అనే ఒక కొత్త శాంతియుతమైన మార్గాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రకృతికి స్త్రీ పురుషులు ఇద్దరు ముఖ్యమే తల్లి. ఒక నాణము రెండు పక్కల ముద్రించబడితేనే దానికి విలువ. ఒక పక్కన ఎక్కువ ఉన్నా ఇంకో పక్కన తక్కువ ఉన్నా, లేదా ఒక పక్కన పాడైపోయి ఇంకో పక్కన బాగున్నా విలువనే ఉండదు. అది ఎక్కడికి చెల్లదు. సో స్త్రీలు పురుషులు ఇద్దరూ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు ఈ సనాతన భారత భూమికి సంబంధించిన వాళ్ళు. ఆ సనాతన ధర్మంలో ఇద్దరు పార్వతీ పరమేశ్వర్లలాగా ఇద్దరు అద్భుతమైన ప్రాణులే. ఇరువురికి మర్యాద ఇవ్వవలసిందే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. అయితే ఈ రెండిటి మధ్యలో కూడా పురుషుణ్ణి తయారు చేసేది, పురుషుణ్ణి ఒక స్థాయికి తీసుకొని వచ్చేది, పురుషుడు స్త్రీని గౌరవించేటట్టు చేసేది కూడా స్త్రీయే. కాబట్టి ఆవిడ తన తల్లి స్థానాన్ని, సోదరి స్థానాన్ని కాస్త బాధ్యతాయుతంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నాకు తమ్ముడు అన్ననో ఉన్నాడు, బయటికి వెళ్తాడు, ఆడపిల్లల్ని ఎవరైనా ఎక్కిరిస్తాడు అనుకుందాం, ఇంటికి వస్తాడు, ఏదో రూపంలో మాకు తెలిసిపోతూ ఉంటుంది. మా అన్నయ్యలే చేస్తే చేసుకున్నాడులే అనుకోవడం పద్ధతి. తప్పు కదన్నా. నన్ను రేపొద్దున ఎవరైనా నన్ను ఇలాగే టీజ్ చేస్తే, నన్ను ఎవరైనా ఎక్కిరిస్తే నువ్వు ఊరుకుంటావా? నీకు ఎలా అమ్మాయి వేరేలా అనిపిస్తుంది నాకన్నా అనే బాధ్యత ఇళ్ళలో అక్క చెల్లెళ్ళకు ఉందా లేదా? నా ప్రశ్న ఇది. తల్లి ఉంది, తప్పు కదన్నా. ఏంటి ఆ జుట్టు ఏమిటి, నువ్వు చదువుకునే స్కూల్ వేసుకుని నీకు ఆ కోడికలు ఏమిటి, ఆ పద్ధతి ఏమిటి, ఆ డ్రెస్ ఏమిటి, కాస్త బుద్ధిమంతుడిగా తయారవ్వాలి కదా అని చిన్నప్పటి నుంచి తల్లి ఒక బుద్ధిమంతుడైన పిల్లవాడు ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళకి ఎలా సహకరించాలి, వాళ్ళకి ఎలా ఇబ్బందులు ఉంటే ఆదుకోవాలి, తల్లికి ఎలా చేదోడు వాదోడుగా ఉండాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, ఇవి నేర్పించాల్సిన బాధ్యత తల్లికి ఉంది. ఎవరైతే ఒక మగ పిల్లవాడిని సమాజానికి కావాల్సినట్టు, ఇంకో స్త్రీ సంరక్షణకు కావాల్సినట్టు తయారు చేసే బాధ్యత ఉన్న కాలంలో ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించి అటువంటి అబ్బాయిని సమాజానికి వదిలేసి, ఆ సమాజంలో ఉన్న ఇంకో మగ పిల్లవాడే మన ఇంట్లో లాంటి మగ పిల్లవాడు, ఆ సమాజంలో బాధపడే ఆడపిల్ల మన ఇంట్లో లాంటి ఇంకో ఆడపిల్ల. మరి ఈ సమస్య ఎవరి చేతుల్లో తయారవుతుందో, పరిష్కారం ఎవరి చేతుల్లో ఉందో మరి వింటున్న స్త్రీలే తెలుసుకోవాలి దీన్ని.